హాయ్, హలో, నమస్తే. నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు రాజు స్పేస్. మన పూర్వకాలంలో మన పెద్దలు సమగ్ర వ్యవసాయం చేసేవారు. దాన్నే ఇప్పుడు ఇంగ్లీష్‌లో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అని చెప్తున్నాము. వ్యవసాయంతో పాటు పాడి పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ళు కూడా ఉండేవి. ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు ఓన్లీ వ్యవసాయం మాత్రమే చేస్తున్నారు. డైరీ ఫాము, షీప్ ఫాము, పౌల్ట్రీ ఏదో ఒకటే చేస్తున్నారు. దీని వలన ఏదైనా కారణం చేత నష్టం వస్తే పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది. అలా కాకుండా మన పెద్దల వల్లే మనం కూడా సమగ్ర వ్యవసాయం చేస్తే ఒకదానికొకటి సపోర్ట్ ఉండి నష్టపోకుండా ఉంటాము. నేను 5 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నానండి. ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు, మొదటి 2 సంవత్సరాలు టెక్నికల్‌గా ఎలా చేయాలో తెలియక చాలా ఇబ్బందులు పడ్డాను. ఈ 3 సంవత్సరాల్లో కొంత అవగాహన వచ్చింది ఎలా చేయాలో. కానీ పశువుల విషయంలో అలా జరగకూడదని చాలా ట్రైనింగ్స్ కోసం వెతికామండి. చివరిగా తెలిసింది ఏంటంటే గవర్నమెంట్ చే నడపబడుతున్న సంస్థ స్మైల్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నంలో ఉంది. నేను ట్రైనింగ్ తీసుకోవడం జరిగిందండి. స్మైల్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం హనుమంతవాక దగ్గర విమ్స్ హాస్పిటల్ క్యాంపస్ లో ఉందండి. ఇక్కడ డైరీ ఫార్మింగ్, షీప్ అండ్ గోట్ ఫార్మింగ్, పిగ్గరీ మరియు పౌల్ట్రీ ఫార్మింగ్ లో ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ 3 రోజుల వరకు ఉంటుంది. అది కూడా పూర్తిగా ఉచితంగా. అకామిడేషన్, ఫుడ్ అన్నీ కూడా ఉచితమే. ఈ ట్రైనింగ్ పీరియడ్ లో ఒక రోజు ఫీల్డ్ విజిట్ ఉంటుందండి. నా డైరీ ఫార్మింగ్ ట్రైనింగ్ లో ఫీల్డ్ విజిట్ కోసం శ్రీప్రకాష్ కాలేజ్ పాయకరపేట తీసుకుని వెళ్ళారండి. వాళ్ళు డైరీ ఫార్మింగ్ ను చాలా సాంకేతికంగా చేస్తున్నారు. జీరో వేస్టేజ్ పద్ధతిలో చేస్తున్నారు. ఓపెన్ గా ఎండలో వదిలేశారు. ఇప్పుడు అది ఆ ఏరియా ఏమో జనరల్గా 42 స్క్వేర్ ఫీట్ ఉండాలి. స్క్వేర్ ఫీట్ ఇది 84 స్క్వేర్ ఫీట్ ఉండాలి. అంటే నీడలో అది ఉంటుంది, తిరగడం ఓపెన్గా ఇలా తిరగాలి. అది ఆవుకి ఉండవలసిన ప్లేస్. ఇందులో జెర్సీ చెప్పండి మీరు. హెచ్ఎఫ్ ఇవా? ఇది దానా తీసాక మరి వాటర్ ఎలా పెడతారు వీటికి? దానా అయితే వేస్తారు, వాటర్ ఎలా పెడతారు వీటికి? డైరీ ఫామ్ లో మొర్రా, గ్రేడెడ్ మొర్రాతో పాటు మొర్రా బ్రూస్ కూడా ఉన్నాయండి. ఆవుల్లో జెర్సీ, హెచ్ఎఫ్, గిర్తో పాటుగా ఒంగోలు జాతి ఆవులు కూడా ఉన్నాయండి. అంతేకాకుండా గిర్రు, ఒంగోలు ఎద్దులు కూడా ఉన్నాయి. ఇదేంటి, దీనికి హెల్త్ ప్రాబ్లమా ఏంటి? చొంగ కాకుండా అది తాగి లెగలేదు కదా తినటానికి. ఇక్కడ డైరీ ఫామ్ ను ఎలా లాభసాటిగా నడపాలో తెలుసుకోవచ్చు. వ్యర్థాలను ఆదాయంగా ఎలా మార్చుకోవచ్చో తెలుసుకోవచ్చండి. ఈ డైరీ ఫామ్ నుండి వచ్చే పేడను మరియు మూత్రాన్ని గోబర్ గ్యాస్ ప్లాంట్ కు ఇస్తున్నారండి. గోబర్ గ్యాస్ ప్లాంట్ నుండి వచ్చిన స్లర్రీని గడ్డి పెంచే పొలానికి ఇస్తున్నారు. ఉత్పత్తి అయిన గ్యాస్ ద్వారానే రోజుకి 24,000 వరకు పొందగలుగుతున్నారు. ఈ గ్యాస్ నుండి కరెంటు కూడా తయారు చేస్తున్నారు. ఈ ట్రైనింగ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన వారికి సర్టిఫికేట్స్ కూడా ఇస్తారండి. ఎన్ఎల్ఎం, పిఎంఈజిపి లాంటి గవర్నమెంట్ స్కీమ్స్ కు ఈ సర్టిఫికేట్ చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని లాభసాటిగా డైరీ ఫార్మింగ్ చేసి దేశ అభివృద్ధికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సాటి రైతులకు షేర్ చేయండి మరియు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్. థ్యాంక్ యూ.